Hey guys, welcome back to my channel. Welcome back to another vlog. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసినట్టు మేమైతే వరంగల్ వెళ్తున్నాము. ఇది మళ్ళీ ఒక సడన్ ప్లాన్ అనమాట. డాడీ వరంగల్ వెళ్దాం అన్నాడు. సో అక్కడ ఉన్న టెంపుల్స్ ప్లేసెస్ అన్ని చూసేసి వస్తాము అండ్ మీకు కూడా చూపిస్తాను. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే హే గాయస్, మై నేమ్ ఇస్ ఆకాంక్ష అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టైం 8 అవుతుంది. మార్నింగ్ మేము 6కే లేచి ఫ్రెష్ అయ్యి పూజ అంతా అయిపోయింది. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాము. అండ్ నేనైతే మంచిగా కంప్లీట్ వ్లాగ్ చేస్తాను, అక్కడ ఉన్న ప్లేసెస్ అండ్ అన్నీ మీకు చూపిస్తాను. సో ఫర్దర్ నాట్ డిలే అండ్ లెట్స్ గెట్ టు ద వీడియో. అండ్ ఫస్ట్ నా అవుట్ఫిట్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. నేను ఇన్స్టాలో స్టోరీ పెట్టినప్పుడు మీరు అందరు అడిగారు. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి ఈ కుర్తీ నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. ఇది చాలా చాలా బాగుంటుంది. లింక్ దొరికితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇవాళ కొంచెం వెదర్ మంచిగానే ఉంది, బయట ఎండ అస్సలు లేదు. క్లైమేట్ వెదర్ చాలా కూల్ ఉన్నది. థ్యాంక్ గాడ్. మేము అనుకున్నాం బాగా ఎండ ఉంటుందేమో జర్నీ చేసినప్పుడు అని, కానీ చాలా చల్లగా ఉంది. అండ్ అక్కడ ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నీ చూడడానికి వెళ్తున్నాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇది నా సెకండ్ టైం అనమాట నేను వరంగల్ వెళ్ళడం. నేను ఆల్రెడీ ఒకసారి వరంగల్కి వెళ్ళాను. నేను, మమ్మీ అండ్ డాడీ కూడా వచ్చినారు, కానీ బిట్టు రాలేదు. బిట్టుది ఫస్ట్ టైం. సో అక్కడికి వెళ్ళి మంచిగా అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుందాం. అక్కడ ఫేమస్ భద్రకాళి టెంపుల్ ఉంటుంది కదా, సో అక్కడికి కూడా వెళ్తున్నాము. అనుకోకుండా మేము వెళ్తున్నాం ఇవాళ. అండ్ ఆల్సో ఇవాళ ఫ్రైడే అండ్ అమ్మవారి దర్శనం కూడా అవుతుంది. అండ్ చాలా చాలా బాగుంది. అండ్ డాడీ కూడా ఎప్పుడు వరంగల్ వెళ్ళలేదు కదా, సో వెళ్ళి టెంపుల్స్ కూడా అన్నీ చూసి వద్దాం ఇవాళ ఫ్రీగా ఉన్నామని. సో ఇవాళ వెళ్తున్నాము. నౌ లెట్స్ గో. గోవింద గోవింద. మేము 8 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 9 అవుతుంది. మేము యాదగిరిగుట్ట దగ్గరికి రీచ్ అయిపోయాము. సో కానీ మనం వెళ్తుంది వరంగల్ కాబట్టి. ఇప్పుడు టైం 9 అవుతుంది అండ్ మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ మేము కార్లోనే చేస్తున్నాం అన్నమాట. ఇడ్లీ. బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ ప్లేస్ స్టాప్ ఆపితే మళ్ళీ లేట్ అవుతుంది అని, సో అందుకే బ్రేక్ఫాస్ట్లోకి మమ్మీ ఇడ్లీ చేసుకొని వచ్చింది. ఇడ్లీ విత్ చట్నీ. ఫస్ట్ అయితే మేము భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. అండ్ ఇది నా సెకండ్ టైం అండ్ నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. ఈ టెంపుల్ ఎంత బాగుంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు టెంపుల్ బ్యాక్ సైడ్ పెద్ద చెరువు అనమాట. ఇప్పుడైతే వాటర్ లేవు, సమ్మర్ కాబట్టి, కానీ చాలా పెద్దగా ఉంటుంది. మొత్తం కొండలు ఉంటాయి. అసలు ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. అండ్ ఆ రోజు చాలా బాగుండే, చల్లగా గాలి. అండ్ ఫస్ట్ అయితే అక్కడ వినాయకుడు ఉంటారు కాబట్టి మనం వినాయకుడికి దర్శనం చేసుకోవాలి. అండ్ అక్కడ అప్పుడే స్వామివారు వచ్చి దేవుడికి ప్రసాదం పెట్టి పూజ చేశారన్నమాట. పూజ చేసిన తర్వాత మేమైతే దర్శనం చేసుకున్నాము. సో ఇక్కడ షెడ్ అంతా బిఫోర్ వచ్చినప్పుడు లేకుండే, బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచిగా వేసినారు. అండ్ దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగింది. అనుకోకుండా మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాము. డాడీ నైటే చెప్పారు ఇలా వెళ్దాము, ఎప్పుడు వెళ్ళలేదు కదా అమ్మవారి దర్శనం అవుతుందని. సో ఇంకా వెళ్ళాము అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అమ్మవారిని చూస్తూ ఉంటే అసలు చూడాలనిపిస్తూనే ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళబుద్దే కాదు. నేను, బిట్టు, మమ్మీ అయితే లిటరల్లీ అక్కడ నుంచి అసలు కదలట్లేదు, అక్కడే నిల్చొని దర్శనం చేసుకుంటున్నాము. అండ్ చాలా బాగా జరిగింది దర్శనము. ఇఫ్ మీరు ఎవరైనా ఇంకా వెళ్ళకపోయింటే మీకు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇఫ్ మీరు వెళ్ళినట్టయితే నాకు కామెంట్స్లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది. అండ్ ఇఫ్ మీకు ఎవరికైనా తెలుసా, యాక్చువల్గా కోహినూరు డైమండ్ భద్రకాళి అమ్మవారిదే అని నాకు కూడా సోషల్ మీడియాలో చూసి తెలుసుకున్నాను. సో ఆ హిస్టరీ నాకు కూడా కరెక్ట్గా తెలియదు, కానీ కోహినూరు డైమండ్ ఒరిజినల్ ఓనర్ భద్రకాళి అమ్మవారి టెంపుల్ అంట. ఇఫ్ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చి ప్రసాదం తీసుకొని కొద్దిసేపు ప్రసాదం తిని అక్కడే అమ్మవారి దగ్గర కూర్చొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము.
ఇంకా మేము వేరే టెంపుల్స్కి కూడా వెళ్ళాలనుకున్నాము, కానీ అప్పటికి చాలా అంటే చాలా ఎండగా ఉంది. సో ఇంకా రామప్ప టెంపుల్ కూడా అక్కడ నుంచి మళ్ళీ కొంచెం లాంగ్ అని చెప్పారు. మాకు ఇంకా అర్జెంట్ వర్క్ ఉండే హైదరాబాద్లో, అందుకే మేము తొందరగా రావాల్సి వచ్చింది. ఇంకా ఆన్ ది వేలో మేము లంచ్కి స్టాప్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఆన్ ది వేలో యాదగిరిగుట్ట కంటే ముందే మనకు మినర్వా కాఫీ షాప్ పడింది అన్నమాట. సో మేము మోస్ట్ ఆఫ్ ద టైం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా మోస్ట్లీ వెజ్జే ప్రిఫరెన్స్ చేస్తాము. సో ఇక్కడ మనకు మినర్వాలో ఆబ్వియస్లీ ఫుడ్ బాగుంటుందని ఇంకా మినర్వాలో అయితే స్టాప్ చేసాము. అండ్ ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి, పోచంపల్లి అని. ఇలాంటి ఎగ్జాక్ట్ సేమ్ స్టాల్ నేను అన్నవరంలో కూడా చూసాను. అక్కడ కలెక్షన్ బాగుండే, మేము షాపింగ్ కూడా చేసాము. సో ఇక్కడ అలా ఏమో ఉన్నాయని చూసాము. సో ఇంకా బాగున్నాయి కలెక్షన్, బట్ మేమైతే ఏది తీసుకోలేదు. యాక్చువల్గా మినర్వాలో మాకైతే తాళీ ఇష్టం అనమాట. అసలు మేము ఎప్పుడు మా మమ్మీ వాళ్ళతో వెళ్ళినా తాళీయే తినేవాళ్ళము. బట్ మేము వెళ్ళిన టైంకి తాళీ అయిపోయింది అన్నారు. సో తాళీ క్లోజ్ అయిందని మేము నార్మల్గా లంచ్ ఆర్డర్ చేసుకున్నాము. అంతా బాగుంది ఫుడ్, బట్ వెజ్ బిర్యానీ మాత్రం చాలా చాలా స్పైసీ ఉంది. మేము చెప్పాల్సింది బిఫోర్ ఆర్ ఏంటో నాకు తెలియదు, కానీ ఎక్స్ట్రీమ్ స్పైసీ ఉంది, అసలు తినలేకపోయాము. అండ్ ఓవరాల్ బాగానే ఉంది. ఇంకా మేము లంచ్ చేసిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆ రోజు మేము లంచ్ చేసేసరికి ఈవినింగ్ 5 అయిపోయింది. సో ఫ్రైడే కాబట్టి ఈవినింగ్ మనకు వ్లాగ్ వస్తుంది కదా, సో నేను వ్లాగ్ అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా లంచ్ చేసిన వెంటనే వ్లాగ్ అప్లోడ్ చేశాను వాళ్ళ దగ్గర వైఫై కనెక్ట్ చేసుకొని. ఇంకా ఆన్ ది వేలో ఇక్కడ మనకు రోడ్ పైన మంచిగా తాటి ముంజలు ఫ్రెష్గా అప్పుడే తీసి అమ్ముతున్నారు. సో అవి కూడా తీసేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. హే గాయ్స్, ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసాము. అండ్ నేను ఇన్స్టాలో స్టోరీ పెట్టాను అనమాట, ప్లేస్ గెస్ట్ చేయమని. మీరు చాలా మంది చూసే ఉంటారు. సో చాలా మంది భద్రకాళి టెంపుల్ పెట్టారు, కొందరు శ్రీకాళహస్తి అనుకున్నారు, కొందరు వైజాగ్ అనుకున్నారు, అండ్ అట్లా కొంతమంది గెస్ట్ చేశారు. సో ఫైనల్గా మేమైతే భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము. అండ్ దర్శనం కూడా బాగా జరిగింది. అండ్ నేను వీడియో కూడా తీసాను, కొంచెం చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసినాను. మీరందరూ కూడా మంచిగా మొక్కుకోండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇవాళ అనుకోకుండా ఫ్రైడే రోజు దర్శనం చాలా చాలా బాగా అయింది. టెంపుల్లో అయితే చాలా బాగుండే. మేము వెళ్ళినప్పుడు అయితే రష్ అయితే ఏం లేరు. సో మంచిగా ప్రశాంతంగా దర్శనం జరిగింది. ఇదైతే నా సెకండ్ టైమ్. సో యాక్చువల్గా అండ్ మీకు ఒకటి చెప్పాలనుకున్నాను, నేను ఫస్ట్ టైం భద్రకాళి టెంపుల్కి రీసెంట్గానే వెళ్ళాను. లాస్ట్ ఇయర్ నవంబర్లో అలా వెళ్ళాను భద్రకాళి టెంపుల్కి. అది నా ఫస్ట్ టైం. అయితే నేను ఆ టెంపుల్కి వెళ్ళే 2 days ముందు నార్మల్గా నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే అమ్మవారి అభిషేకం జరిగేది వీడియో నాకు వచ్చిందనమాట. నేను అనుకున్నాను ఎంత బాగుంది టెంపుల్ ఎక్కడనో అని నేను అనుకొని ఇంకా నార్మల్గా లైట్ తీసుకున్నా. ఒక 2 times అట్లా వచ్చినది నాకు రీల్స్. మనం చూస్తుంటే ఆటోమేటిక్గా ఆ వీడియోకి సంబంధించినవి వస్తాయి కాబట్టి అట్లా వచ్చింది. అండ్ దాని తర్వాత మేము ప్లానే చేయలేదు అసలు. అనుకోకుండా మళ్ళీ ఒక 2 days తర్వాతనే మేము భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము. అండ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత నాకు అమ్మవారిని చూసినాక తెలిసింది, ఓకే ఆ వీడియోలో నేను చూసిన అమ్మవారే భద్రకాళి అమ్మవారి టెంపుల్ అని నేను తెలుసుకున్నాను. నిజంగా నాకు కొంచెం స్పెషల్ అనిపించింది. అండ్ ఇవాళ కూడా మేము అనుకోకుండా అంటే నేను మమ్మీ డాడీ ముగ్గురం భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము, వరంగల్ వెళ్ళాము, కానీ బిట్టి ఎప్పుడు రాలేదు. సో అందుకే ఇంకా ఇవాళ డాడీ వెళ్ళి దర్శనం కూడా చేసుకుందాం ఫ్రైడే కదా అని. సో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఆబ్వియస్గా ఈ బొట్టు చూస్తే అర్థమైపోతుంది ఎవరికైనా, ఇలా ఓన్లీ భద్రకాళి టెంపుల్లోనే పెడతారు పంతులు. సో అదన్నమాట. అండ్ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అది. అండ్ హిస్టరీ ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కదా మీకు. అండ్ అదన్నమాట. హే గాయ్స్, ఇదైతే కంటిన్యూషన్ బ్లాగ్. ఆల్రెడీ మీరు వరంగల్ వెళ్ళిన బ్లాగ్ అయితే చూస్తున్నారు కదా. సో ఇవాళ అయితే సండే అన్నమాట. అండ్ మమ్మీ సండే లంచ్కి ఏం చేస్తుందో మీకు చూపిస్తాను. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఆల్రెడీ మ్యాంగో జ్యూస్ ఇంకా పూరి చేసింది. అదైతే నా అల్టిమేట్ ఫేవరెట్. అండ్ మీ అందరు కూడా మ్యాంగో జ్యూస్ ఇంకా పూరి తింటారా నాకు కామెంట్స్లో చెప్పండి. మాకైతే మా అందరి ఫేవరెట్. సమ్మర్లో వస్తే ఖచ్చితంగా మ్యాంగో జ్యూస్ పూరి అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇవాళ అయితే అది బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ ఇప్పుడు లంచ్కి ఏముందో చూపిస్తాను మీకు.
ఆర్ మీరు ఎలా తింటారు? కొందరు మ్యాంగోతో కర్డ్ రైస్ తింటారు, మ్యాంగోతో పూరి, ఇంకా నేను కొత్తగా చూసాను ఈ మధ్య మ్యాంగో జ్యూస్ ఇంకా చపాతీ కూడా తింటారంట. సో మీరందరూ మ్యాంగోస్తో ఎలా ట్రై చేస్తారు, ఏమేమి డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తారో నాకు చెప్పండి. అండ్ ఈ మధ్య మ్యాంగో బొబ్బట్లు కూడా వస్తున్నాయి కదా, సో చూద్దాం, విల్ ట్రై దట్ ఆల్సో. మమ్మీ అన్నది ఒకరోజు చేద్దామని, బట్ విల్ సీ. ఆల్రెడీ నేను తిన్నది కొన్ని మ్యాంగోస్, అప్పుడే వేడి ఎక్కువ అయిపోతుంది, చిన్న చిన్నగా ఇలా వేడి పింపుల్స్ వచ్చాయి 1-2. సో నౌ లెట్స్ గో అండ్ సీ లంచ్కి ఏం చేస్తుందో. ఈరోజు ఎక్కువ స్పెషల్స్ ఏం లేవు, బగారా రైస్, మటన్ కర్రీ, కట్, సింపుల్ అంతే. అండ్ ఇప్పుడు లంచ్లోకి ఓన్లీ బగారా రైస్ ఇంకా మటన్ కర్రీ అన్నమాట. మమ్మీ చికెన్ చేస్తా అన్నది, కానీ ఈవినింగ్ మేము ఎలా అయినా బయటికి వెళ్తున్నాము, సో అందుకే ఇప్పుడు కొంచెం రైతా ఇంకా కొంచెం గ్రేవీ తింటాంలే. కానీ నేను మటన్ కర్రీ గ్రేవీ మమ్మీ చేస్తే తింటాను, ఈ మధ్యనే అలవాటు చేసుకుంటాను. అండ్ ఇవాళ లంచ్కి మటన్ కర్రీ అన్నమాట. నేను బిట్టు ఇద్దరం మటన్ కర్రీ తినము, కానీ ఇంకా చికెన్ చేస్తా అన్నది మమ్మీ. కానీ ఎందుకంటే ఆల్రెడీ వేడిగా ఉందండి అసలు, ఈ సమ్మర్ అయితే చాలా అంటే చాలా వేడిగా ఉంది. అసలు కిచెన్లో ఉండలేకపోతున్నాము, అసలు టూ మచ్ వేడి అవుతుంది. అసలు లాస్ట్ ఇయర్ కంటే ఈ సమ్మర్లో ఇంకెక్కువ వేడి ఉంది బాబోయ్, తట్టుకోలేకపోతున్నాం. ఎవ్రీ ఇయర్ అట్లనే ఉంది, ఇయర్ వేడి ఉంది, మళ్ళీ ఇంకెక్కువ అనిపిస్తుంది కదా. కర్రీ ఆల్రెడీ రెసిపీ మనం షార్ట్ చేసి పెట్టినాము, చాలా చాలా బాగుంటుంది. బట్ ఇది కొంచెం డిఫరెంట్ స్టైలా, ఇది వేరు అనుకుంటుందా, కలర్ డిఫరెంట్. టేస్ట్ బగారా రైస్ మంచిగా ఉంది అండ్ మటన్ కర్రీ. బిట్టు దా ఎంత వేడి అవుతుంది అసలు. గైస్ ఇప్పుడైతే మా లంచ్ అయిపోయింది. ఇప్పుడు బిట్టు మా అందరికి ట్రీట్ ఇస్తుందన్నమాట. డాడీ బిట్టు ఐస్ క్రీమ్స్ కొన్నది. అంటే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది, అందరికీ తెలుసు కదా. బ్లింకిట్స్లో ఏం చేస్తే అవుతుంది అది, గట్టిగా అరిస్తే ఏమవుతుంది అది చెప్పు. ఐస్ క్రీమ్ ఉంటది, మనం గట్టిగా అరిస్తే అది లెవెల్ పెరుగుతుంటది. ఎంత గట్టిగా అరిచింది తెలుసా డాడీ? పక్కనున్న నేను భయపడ్డా. ఆల్రెడీ మమ్మీకి ముందే చెప్పినాం, మేము ఇట్లా బిట్ట అరుస్తుంది, మళ్ళీ ఎందుకు అరుస్తున్నారు, గొడవ పడుతున్నావు అనుకుంటుందని చెప్పినావు కానీ నేను ఇంత గట్టిగా అరుస్తుంది అనుకోలేదు. నేను అనుకోలేను ఏమైంది ఇంత గట్టిగా అరుస్తుంది అనేసి. ఐస్ క్రీమ్ గురించి అంత గట్టిగా అరుస్తుంది. ఫస్ట్ అరిచింది, నేను భయపడ్డా, వద్దు కావాలంటే ఆర్డర్ పెట్టుకో, ఎందుకు ఇప్పుడు అది అవసరమా అంటే అసలు గట్టిగా వచ్చింది, చాలా గట్టిగా, అంత గట్టిగా అరిచిందా. అరిచినప్పటి నుంచి దగ్గుతూ ఉంది. అది ఎంత ఆఫర్ వచ్చింది అసలు. 3 మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్స్ వచ్చినాయి. ఎంత ఆఫర్ వచ్చిందని 25% కూడా ఏం రాలేదు మమ్మీ. అదేదో సమ్ 230 అమౌంట్, 220 ఉంటే ఎంత అయింది బిల్లు? 160 అయింది. 160 అయింది. 52 రూపీస్, 50 రూపీస్ తగ్గినాయి దానికి. అరిచి 2 సార్లు తినకండి. సరే ఇప్పుడు అది అరిచిన వాళ్ళకి గొంతు ఆల్రెడీ నొప్పి వస్తుంది కాబట్టి చల్లగా తినాలని ఐస్ క్రీమ్. డాడీకి, పప్పికి, మమ్మీకి కదా. నేను అరిచిన కదా, డాడీకి, పప్పికి, నాకు. నువ్వు అరిచిన ఫస్ట్ ఎవరికి ఇస్తావు ఐస్ క్రీమ్? గొంతు నొప్పి పెడుతుంది, తినొద్దు. నీకు కాకుండా ఫస్ట్ మా ముగ్గురులో ఎవరికి ఇస్తావు ఐస్ క్రీమ్? ఇక నాన్న డాడీకి. ఇది నార్మల్ మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ అయితే ట్రఫుల్ ఇంకా నట్స్ అట్లా కూడా ఉంటుంది కదా. ట్రఫుల్ ఉండే, నార్మల్ ఉండే, బ్రౌనీ ఉండే. నాకు బ్రౌనీ యాక్చువల్గా బిట్టు అరిచినందుకు టేస్ట్ ఎక్కువ వచ్చింది ఐస్ క్రీమ్. తిను బిట్టు, నువ్వు చాలా ఇక్కడ అరిచిన ఆల్రెడీ గొంతు నొప్పి వస్తుంది. నేను ఐస్ క్రీమ్స్ కూడా తినడం స్టాప్ చేస్తున్నా. ఓకే బిట్టు, తిండి బాగానే. నేను ఐస్ క్రీమ్స్ తినడం కూడా స్టాప్ చేస్తున్నా అంటే తిండి మానేసి అంటుంది. ఎందుకు బిట్టు? నేను కూల్ డ్రింక్స్ మొత్తమే, అసలు మేమైతే కూల్ డ్రింక్సే తాగము గైస్. కోవిడ్ నుంచి స్టార్ట్ చేసినాము, అసలు తాగట్లేము. ముందైతే ఒక 1 year బ్యాక్ కూల్ డ్రింక్స్ అసలు ఇట్లా, ఇప్పుడైతే టచ్ కూడా చేయట్లేదు. బిఫోర్ కొన్ని డేస్ బ్యాక్ వరకు ఇట్లా ఫంక్షన్స్ లోనన్నా అప్పుడప్పుడు ఇస్తే ఇంకా తప్పదు కాబట్టి తాగినా, కానీ ఇప్పుడైతే అట్లా కూడా తాగలే. అసలు అందరు పెళ్ళిలా అందరు కూల్ డ్రింక్స్ ఇచ్చినారు కదా, వదిన వాళ్ళ ఇంటి దగ్గర తాగలే, అన్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా కూల్ డ్రింకే తాగలే డాడీ. బిట్టు తాగింది ఆబ్వియస్లీ. బిట్టు కూడా తాగలేదు. నేను అప్పుడప్పుడు లిమ్కా తాగుతున్నా అంతే. బిట్టు ఎప్పుడన్నా ఒకసారి తాగుతుండే కానీ ఈసారి అసలు పెళ్ళిలో ఏం తాగలేదు. తాగలేదు దాన్ని తాగలేదు కాబట్టి తాగింది.